హైదరాబాద్లో మరో హత్య, ప్రేమ వ్యవహారమే కారణం, కత్తులతో దాడి చేసిన నిందితులు, పోలీసుల ముందే సమాచారం, నిర్లక్ష్యమే కారణమన్న బాధిత కుటుంబం. హైదరాబాద్ బేగంపేటలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. పాటిగడ్డ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అనే యువకుడు తన మరదల్ని ప్రేమిస్తున్నాడని ఆమె బావ అజాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్ హత్యకు ప్లాన్ వేశాడు. నలుగురు మాటు వేసి ఉస్మాన్ను కత్తులతో పొడిచి చంపారు. హత్య అనంతరం అజాజ్ తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మృతుడి సోదరి మీడియాతో మాట్లాడారు. ఉస్మాన్ని హత్య చేస్తామని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే ఉస్మాన్ హత్య జరిగిందని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల హైదరాబాద్లో దారుణాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రోజుకు 2-3 హత్యలు, దాడులు జరగడం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో కాంగ్రెస్ పాలనపై విమర్శలు వస్తున్నాయి. హోంమంత్రి లేకపోవడం వల్లనే నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయిపోయా నిన్ను ప్రాణం కథం అయిపోయా. ప్రేమించినందుకు చంపుతారా? మనకంటే అజ్ఞానమైన దేశం, మనకంటే అజ్ఞానమైన ప్రజలు ఎక్కలేరు. వాడు ప్రేమిస్తే నీకు నచ్చకపోతే నచ్చకపోయా, ఆ అమ్మాయికి నచ్చకపోతే నచ్చకపోయా, చిన్న ఫిర్యాదు పోయి పోలీస్ స్టేషన్లో మా మరదలను వేధిస్తున్నాడను పెడితే అయిపోయా. మరి ఈ ఇద్దరే ప్రేమించుకున్నారట, ఈ అబ్బాయి ఆ అమ్మాయి. ఇక్కడ దారుణం ఏంటంటే మొన్నగా అక్కడ ఉట్కూరులో సార్ మాకు గొడవలు జరుగుతున్నాయి, భూమి పంచాయతీలు జర పట్టించుకోరు అని ఎస్ఐ చుట్టూ తిరిగింది. ఆ ఎస్ఐ పట్టించుకోలేవాడు, అక్కడ ఒక హత్య జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా వారం రోజులుగా ఇక మా తమ్ముని చంపాలని చూస్తాను, ప్రేమిస్తున్నాడని వీళ్ళు ఫిర్యాదు చేసినట. ఇక్కడ పట్టించుకోలే. అంటే పోలీస్ వ్యవస్థను కంట్రోలింగ్ చేసే వ్యవస్థ లేదు, హోంమంత్రి లేడు. హోంమంత్రి లేకపోవడం వల్ల హోంమంత్రి కింది స్థాయి డీజీపీ గారికి లేకపోతే ఐపీఎస్లకు వాళ్ళ కింద ఉన్న క్యాడర్కి ఇట్లా ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందో అనేది కంట్రోలింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటారు. మళ్ళీ చెప్తాడు హోంమంత్రి నా దగ్గరనే ఉన్నది, విదేశాఖ నా దగ్గరనే ఉన్నది, సంక్షేమ శాఖ నా దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉన్నాయి, నా జేబులనే ఉన్నాయని చెప్తాను. పోయి నువ్వు ఢిల్లీలో పడితే ఇక్కడ ఎవరు కంట్రోల్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ని? దిక్కులేకపోయా. ఇట్లా హత్యలు జరుగుతాయండి. ఏం లాభం? నువ్వు ముఖ్యమంత్రి అయి రేవంత్ రెడ్డి గారు నీ పాలనలో గిన్నె ఒకవైపు నిరాహార దీక్షలు, ఒకవైపు నిరసనలు, ఒకవైపు కొట్టుకొని సావడం, ఒకవైపు అత్యాచారాలు, హైదరాబాద్ నడిబొడ్డునే దారా గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతుండే. గిన్ని కథలు జరుగుతా అంటే నువ్వు మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉలకవు పలకవు. గోడ కొట్టిన సున్నం లెక్కున్నది నీ పరిస్థితి. గెలిపించి కుర్చీలో కూర్చోబెడితే సార్ నేనెందుకు ఉలుకుతా పలుకుతారా? దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది నీ పరిస్థితి అంతా. ఇదా గిన్ని హత్యలు జరుగుతా అంటే ఉలుకో పలకవా? బొమ్మవా? నువ్వేమన్నా రాయివా? రప్పవా? ముఖ్యమంత్రి గారు కదా. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ని దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంతమంది ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు? చిన్న వాటికి ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి? ఇవి పట్టించుకోవా? దీని మీద చర్చ ఉండదా? దీని మీద విశ్లేషణ ఉండదా? దీని మీద ఒక ప్రెస్ మీట్ ఉండదా? శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతాయని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టవా? ఒక సమీక్ష కూడా ఉండదా? ఇక మరి నేను గెలిపించుకునేందుకు, నేను ఆ ముఖ్యమంత్రి సీట్లకు కూర్చోబెట్టుకునేందుకు నిన్ను కాదు అనవలసింది. ముందు నీ పార్టీని నమ్మి ఓట్లేసిన ప్రజలకే బుద్ధి ఉండాలి. వాళ్ళే బాధ్యులు ఈ హత్యలకు. నీకు ఓట్లేసిన బాధ్యులు, నీకు ఓట్లేసిన ప్రజలే బాధ్యులు, నీ పార్టీకి ఓట్లేసిన ప్రజలే బాధ్యులు. వాళ్ళ పాపం వాళ్ళే పోతాను, వాళ్ళ పాపాన వాళ్ళే పోతాను.